అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 105. విరాట్ నన్ను మోసం చేశాడా? ఇక స్టోరీకి వెళ్తే ఆఫీస్కి వచ్చిన హాస్ని కీర్తితో కలిసి కూర్చొని అబద్ధపు జాతకం ఎవరితో చెప్పించారా అని ఆలోచిస్తోంది. కొంతమంది పైన అనుమానం ఉంది, వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళల్లో నీకు ఎవరి మీద డౌట్ ఉందో చెప్పు అని అనింది హాస్ని. ఎవరు వాళ్ళు అని సీరియస్గా అడిగింది కీర్తి. మమ్మల్ని ఇద్దరిని విడదీయాలనుకునే వాళ్ళల్లో ఫస్ట్ ఉండేది నిత్య. అది ఈ మధ్య ఎక్కడా కనపడట్లేదు. సో అదే ఏదో చేస్తుందని నా అనుమానం అని అనింది హాస్ని. హాస్ని మాటకు దాన్ని తక్కువ అంచనా వేయలేం, ఆలోచించాల్సిందే. మరి రెండోది ఎవరు అని అడిగింది కీర్తి. ఇంకెవరు? పేషెంట్ పాప. నా దగ్గర మూర్ఛ వచ్చి పడిపోవడమే కాదు, ఇలాంటి పిచ్చి పనులు చేయడంలో కూడా అది ఫస్ట్ ఉంటుంది అని పళ్ళు కొరుకుతూ అంది హాస్ని. ఈ పాప కూడా తక్కువ అంచనా వేయలేం. సెకండ్ ఆప్షన్ ఓకే, మరి మూడో బ్లాక్ షిప్ ఎవరు అని క్యూరియాసిటీగా అడిగింది కీర్తి. కీర్తి మాటలకు ఆమె వైపు తిరిగి ఇంకెవరు, నువ్వే అని చాలా ఈజీగా అనింది హాస్ని. హాస్ని మాటలకి తన మీద బాంబు పడినంత రియాక్షన్ ఇచ్చి, ఒసే నీకేం అన్యాయం చేశాని, లిస్ట్లో నన్ను కూడా యాడ్ చేశావు అని ఆశ్చర్యం, ఏడుపు, కోపం కలిపిన ఎక్స్ప్రెషన్తో అరుస్తున్నట్టు అడిగింది కీర్తి. కీర్తి అరుపులకి హాస్ని చెవులు మూసుకుంటూ, అబ్బా గొడవ చేయకే, నేను నాకు తెలిసిన వాళ్ళకు మాత్రమే కౌంట్ చేస్తున్నాను, నువ్వేదో చేసావని కాదు అని చిరాగ్గా అనగానే పళ్ళు పట్టపట్టా కొరుకుతూ, నేను నీ ఫ్రెండ్ని, అంతేగాని విరాట్ సార్కి లైన్ వేసేదాన్ని కాదు, నువ్వు నన్ను తీసేయి, వాళ్ళ కౌంట్ నుంచి తీసేసేయి అని కోపంగా అంది కీర్తి. నువ్వు అంటున్నట్టు విరాట్ వెంటే పడే లేడీస్ని కౌంట్ చేయాలంటే మొత్తం హైదరాబాద్ సిటీలో ఉన్న ఓటర్ లిస్ట్ మొత్తం మన చేతిలో ఉండాలి అని నీరసంగా అంది హాస్ని. హాస్ని మాటలకు తల పట్టుకొని, షబ్బా, టాపిక్ని డైవర్ట్ చేయడంలో, ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచించడంలో నీ తర్వాత ఎవరైనా, నిన్ను వేగుతున్నందుకు నిజంగా విరాట్ సార్కి నమస్కారం పెట్టాలి తల్లి అని విసుక్కుంటూ అంటూ, ఇంతకీ తమరు గెస్ చేస్తున్న ఇద్దరిలో ఎక్కువ డౌట్ ఎవరి మీద ఉంది అని కీర్తి అడిగింది. ఇంకెవరు, ఖచ్చితంగా ఆ కావ్య పని అయ్యి ఉంటుంది అని నమ్మకంగా అంది హాస్ని. హాస్ని మాటలకు ఆలోచిస్తూనే, అంత నమ్మకంగా ఎలా చెప్పావే అని అడిగింది కీర్తి. ఆలోచిస్తున్న దానిలాగా కీర్తి వైపు తిరిగి, ఒకసారి నువ్వే సరిగ్గా ఆలోచించవే, అసలు ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? విరాట్ గారు మదర్ దగ్గర కదా. అసలు ఆవిడకి లేని ఆలోచన ఇచ్చింది ఎవరు? కావ్య. ఆవిడ గారు వసుమతి అత్తయ్య పిల్లల టాపిక్ తీసుకురాకపోతే అసలు అత్తయ్య గారికి ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు. ఒకసారి స్వామీజీని కలవండి అంటూ పుల్ల వేసి వెళ్ళారు అంటే ఖచ్చితంగా వెనకాల ఏదో గేమ్ ప్లే చేశారని అనిపిస్తోంది అని అనింది హాస్ని. హాస్ని మాటలకు దీర్ఘంగా ఆలోచిస్తూ, నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజముంది, అంత తీసి పడేయలేం అని అనింది కీర్తి. దీంట్లో డౌటే లేదే, ఖచ్చితంగా ఇది కావ్య పనే. అసలు వాళ్ళంటూ రాకపోతే అత్తయ్య గారికి అలాంటి ఆలోచన వచ్చి ఉండేది కాదు. కేవలం ఆవిడ నా నుండి ఇంటి బాధ్యతలు తెలుసుకొని బాధ్యతగా ఉండాలని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు అని అనింది హాస్ని. ఆమె మాటలకి కొంచెం కంగారుగా, ఒకవేళ ఇదంతా వాళ్ళే చేసి ఉంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి హాస్ని, ఎందుకో వాళ్ళంతా రాంగ్ పర్సన్స్లా కనిపిస్తున్నారు అని అనింది కీర్తి. కీర్తి మాటలకి డల్ అవుతూ, నేను కూడా అదే అనుకుంటున్నాను, సిచ్యువేషన్ కొంచెం వర్స్ట్గానే అనిపిస్తున్నాయి అని చిన్నగా అంది హాస్ని. డల్ అయిన హాస్తిని చూసి ఆమెను ఉత్సాహపరుస్తూ, నువ్వు అంతలా బాధపడాల్సిన అవసరం లేదే, నీ వెనకాల విరాట్ సార్ ఉన్నారు, ఆయన ఉన్నన్ని రోజులు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు అని నవ్వుతూ అనింది. 24 గంటలు కనిపెట్టుకొని ఉంటే ఈగలు దోమలు వాలడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అని మనసులోనే నవ్వుకుంటూ, అవును, తను ఉండగా ఏ ప్రమాదాన్ని నా దగ్గరికి రానివ్వడు అని అంటూ టేబుల్ డెస్క్ మీద 2 చేతులు పెట్టి పడుకోవడానికి తల వాల్చుకుంటూ అని చిన్నగా అరిచింది హాస్ని. తన మణికట్టు దగ్గర రుద్దుకుంటున్న హాస్ని చూసి, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగింది కీర్తి. తన చేతితో విరాట్ చేసిన తీపి గాయాలను తడుముకుంటూ తలదించుకొని సిగ్గుపడుతూ, ప్రాబ్లం ఏం లేదు, డెస్క్ తగిలింది అంతే అని కవర్ చేసింది హాస్ని. అలా ఎలా తగిలించుకున్నావే అని హాస్ని మీద అరుస్తుండగా డోర్ నాక్ చేసి లోపలికి వచ్చింది సుకన్య.
ఇద్దరూ ఆమె వైపు చూడగానే, హాస్ని మేడం, మిమ్మల్ని కలవడానికి ఒకరొచ్చారు, లోపలికి పంపించమంటారా అని వినయంగా అడిగింది సుకన్య. ఆమె మాటలకి ఎవరు అన్నట్లు కీర్తి, హాస్ని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కీర్తి సుకన్య వైపు తిరిగి, ఎవరొచ్చారు, పేరేమని చెప్పారా అని అడిగింది. హా మేడం, ప్రశాంత్ గారి ఎక్స్ వైఫ్ స్మిత మేడం వచ్చారు అని అనింది సుకన్య. ఓ మై గాడ్, స్మిత మేడం వచ్చారా అని ఎక్సైట్ అయిపోతూ అరిచి, అంతలోనే డల్ అయిన హాస్నికి స్మిత అంటే పడదని గుర్తుకు వచ్చి ఆమె వైపు తిరిగి, నువ్వు ఇప్పుడు ఆవిడని లోపలికి అలో చేయవు కదా అని కోపంగా అడిగింది కీర్తి. అవును, ఇప్పుడేంటి అని యాటిట్యూడ్గా అంటున్న హాస్నిని మింగేసేలా చూసింది కీర్తి. కీర్తి చూపులకి చిరాకు పడుతూ సుకన్యతో, ఆమెను లోపలికి రమ్మను అని విసుగ్గా చెప్పింది హాస్ని. హాస్ని ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే కీర్తి కోల్గేట్ యాడ్ స్మైల్ ఇస్తూ, స్మిత మేడంకి నిన్ను స్వయంగా కాఫీ తీసుకొస్తాను అంటూ బయటకు పరిగెత్తింది. బయటకు పరిగెత్తిన కీర్తిని విసుగ్గా చూస్తూ, ఈ స్మిత నన్నెందుకు కలవాలనుకుంటుంది అని ఆలోచనలో పడింది హాస్ని. హాయ్ హాస్ని అంటూ లోపలికి వచ్చిన స్మితను చూసి చిన్నగా నవ్వింది హాస్ని. పాష్ లుక్లో ఉన్న ఆమెను చూసి పైనుంచి కింద వరకు అబ్జర్వ్ చేస్తూ, ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినట్టు వచ్చింది మేడం అని వెటకారంగా మనసులో అనుకుంది హాస్ని. స్మితతో పెద్దగా మాట్లాడడం ఇష్టం లేని హాస్ని స్ట్రైట్గా పాయింట్కి వస్తూ, మీరు డైరెక్ట్గా వచ్చారు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా అని అడిగింది. దానికి స్మిత నవ్వుతూ, అది అని చెప్పబోయే అంతలో లోపలికి దూసుకుంటూ వచ్చిన కీర్తి, హాయ్ మేడం అంటూ తన చేతిలోని కాఫీ ఆమె ముందు పెట్టింది. కీర్తిని చూసి బ్రైట్ స్మైల్ ఇస్తూ, థ్యాంక్ యూ అని అనింది స్మిత. అక్కడే నిలబడి ఉన్న స్మితను చూసి ఎక్సైట్ అవుతున్న కీర్తిని బయటకు వెళ్ళమని సైగ చేసింది హాస్ని. హాస్ని ఫేస్ చూసి కామ్గా బయటకు వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని అడిగింది హాస్ని. నీకు తెలుసు కదా హాస్ని, నేను ప్రశాంత్ గారు 3 years బ్యాక్ డివోర్స్ తీసుకున్నామని. కానీ అప్పటి నుంచి నేను ప్రశాంత్ని వదిలేసినందుకు చాలా ఫీల్ అవుతూనే ఉన్నాను. అతన్ని వదిలి ఉండలేక మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఎంత అడిగినా ఆయన ఒప్పుకోవడం లేదు అని అంటున్న స్మిత మాటలకి అడ్డొస్తూ, దీనికి నాకు సంబంధం ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి అని కొంచెం విసుగ్గానే అంది హాస్ని. హాస్ని ముఖంలోని విసుగు స్మితకి కోపం తెప్పిస్తున్నా తన అవసరం కాబట్టి చాలా వరకు కూల్గా ఉండటానికి ట్రై చేసింది. అది కాదు హాస్ని, ప్రశాంత్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వేమైనా ఒప్పిస్తావేమోనని అడగడానికి వచ్చాను అని అనింది స్మిత. ఆమె మాటలకు షాక్ అయిన హాస్ని, ఈ విషయంలో నన్ను హెల్ప్ అడగడానికి వచ్చారా? నేను తన బాస్ని, తన పర్సనల్ లైఫ్లో నేనెలా ఇంటర్ఫియర్ అవుతాను అని కొంచెం కోపంగానే అంది హాస్ని. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని తెలుసు, కానీ నేను చాలా ట్రై చేసి చూశాను. ప్రశాంత్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. నాకు వేరే సోర్స్ ఏమీ లేక నీ హెల్ప్ అడగడానికి వచ్చాను అని రిక్వెస్టింగ్గా అడిగింది స్మిత. సారీ స్మిత గారు, ఇది మీ పర్సనల్ మ్యాటర్, నిజంగా నేను ఈ విషయంలో హెల్ప్ చేయలేను, మీరేమనుకోకండి అని తను హెల్ప్ చేయలేనని తేల్చి చెప్పేసింది హాస్ని. హాస్ని ఒప్పుకోదని తెలిసిన స్మిత హాస్నిని లాక్ చేయడానికి ముందే తన ప్లాన్తో రెడీగా వచ్చింది. తన మాటకి నవ్వుతూ తన సీట్లో వెనక్కి వాలి తన చేతిలోని మొబైల్ని గుండ్రంగా తిప్పుతూ, నువ్వు అంత తొందరగా ఒప్పుకోవని నాకు తెలుసు హాస్ని, కానీ నేను నీ లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఇది నీకు చెప్పినందుకు గిఫ్ట్గా నాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాను అంతే, కానీ నీకు ఇష్టం లేకపోతే మాత్రం ఫోర్స్ చేయను అని పొగర్గా అంది. స్మిత బిహేవియర్ని చూసిన హాస్ని కళ్ళు చిట్లించి చూస్తూ ఆలోచనలో పడింది. కీర్తికి రాజేంద్రవర్మ గురించి చెప్పింది స్మితానే కాబట్టి మళ్ళీ అలాంటి విషయం ఏమైనా చెప్పడానికి వచ్చిందా అని అనుకుంది. హాస్ని ఇంకా ఆలోచిస్తూనే ఉండటంతో తన మొబైల్ని టేబుల్ మీద పెట్టి ఒక వీడియో క్లిప్ని ప్లే చేసింది స్మిత. అది చూసిన హాస్ని షాక్తో లేచి నిలబడింది. హాస్ని షాక్ అవడం చూసిన స్మిత పొగరుగా నవ్వుకుంది. ఇదేంటి అని కంగారుగా అంది హాస్ని. నీ హస్బెండ్ హాస్ని, కానీ పక్కన ఉన్నది నువ్వు కాదు, నీలాగే ఉండే నిత్య. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డేట్కి వెళ్తుంటే నేను వీడియో తీశాను. ఎలా ఉంది పిక్చర్ క్వాలిటీ
అని కళ్ళు ఎగరేస్తూ అంది స్మిత. స్మిత ఫోన్లో ప్లే అవుతున్న వీడియో హాస్ని మీద ఫైర్ యాక్సిడెంట్ చేసింది నిత్య అని తెలుసుకున్న విరాట్ ఆమెను కారులో తీసుకెళ్లిన రోజు షూట్ చేసింది. అదే ఇప్పుడు హాస్ని ముందు పెట్టి తన పని చేసుకోవాలని చూసింది స్మిత. నిత్య వచ్చి విరాట్ కారులో ఎక్కడం చూస్తున్న హాస్ని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తనకు తెలియకుండా విరాట్ నిత్యతో టచ్లో ఉంటున్నాడని హాస్ని తనని అపార్థం చేసుకుంది. హాస్ని ఫేస్ నిండా ఏడుపు కనిపిస్తూ ఉంటే లోపల నవ్వుకుంటున్నా పైకి మాత్రం జాలి చూపిస్తున్నట్టు మాట్లాడుతూ, చూసావా హాస్ని, ఈ మగాళ్ళంతా ఇంతే. భార్య పక్కనున్న ఇలా బయట సుఖానికి వెతుక్కోవడానికి ట్రై చేస్తారు. కానీ ప్రశాంత్కి నేను ఆ అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. నాలాంటి అందమైన భార్య ఉండగా అతనికి బయట ఎక్కడో కకృతి పడాల్సిన అవసరం ఏముంది అని గొప్ప చెప్పుకుంటూ హాస్నిని టార్గెట్ చేసి, ఇక నీ విషయానికి వస్తే నువ్వు ఎలాగో విరాట్ సార్ని దగ్గరికి రానివ్వవు. సో ఆయనకి ఇలాంటివి కామనే కదా, ఆయన మాత్రం ఎన్నాలని నీకోసం వెయిట్ చేస్తారు చెప్పు అని హాస్నిని హట్ చేస్తూ మాట్లాడింది స్మిత. స్మిత మాటలకి ఆమెను కోపంగా చూస్తూ, ఈ వీడియో ఎప్పుడు తీసావు అని అడిగింది హాస్ని. మేబీ 1 వీక్ బ్యాక్ అనుకుంటా. ఆ ఏరియాలోనే వస్తూ ఉంటే ఈ లవ్లీ సీన్ కనిపించింది. మిస్ అవ్వడం ఎందుకని క్యాప్చర్ చేసి దాచేశాను అని అనింది స్మిత. స్మిత మాటలను బట్టి విరాట్ తనకి మీటింగ్ ఉందని చెప్పి బయటకు వెళ్ళిన రోజే అతను నిత్యను కలిశాడని కన్ఫర్మ్ చేసుకుంది హాస్ని. విరాట్ బిజినెస్ మీటింగ్స్లో బిజీగా ఉన్నాడని అనుకుంది, కానీ ఇలా మరో అమ్మాయితో గడపడానికి వెళ్తున్నాడని హాస్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియో రిపీటెడ్గా ప్లే అవుతూ ఉంటే హాస్ని మైండ్లో ఎన్నో ఆలోచనలు రీలలాగా తిరుగుతూ ఉన్నాయి. చాలా డేస్ నుంచి నిత్య కనపడట్లేదు అంటే ఆయన నిత్యను యాక్సెప్ట్ చేశారా? బిజినెస్ మీటింగ్ అని అబద్ధం చెప్పి నిత్యను కలవాల్సిన అవసరం విరాట్కి ఏముంది? నిజంగానే నేను విరాట్ని దగ్గరికి రానివ్వట్లేదని నిత్యకు దగ్గరయ్యారా? బెంగళూరుకి రక్షిత్ గారి గురించి వెళ్తున్నానని చెప్పి నిత్యతో ఎంజాయ్ చేసి వచ్చారా? స్వామీజీ విషయంలో వీక్ అయిన నన్ను పిల్లల పేరు చెప్పి కావాలని లొంగ తీసుకున్నారా అని అనుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తున్న హాస్ని మైండ్ అటు విరాట్ని నమ్మలేక ఇటు స్మితను నమ్మలేక చాలా స్ట్రెస్కి గురైంది. కొద్దిసేపటికి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి తన సీట్లో కూర్చొని మళ్ళీ ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి చూసిన హాస్ని వెంటనే దాన్ని డిలీట్ చేసి స్మితకి ఫోన్ ఇచ్చేసింది. హాస్ని ఇస్తున్న తన ఫోన్ తీసుకుంటూ, ఇది నువ్వు డిలీట్ చేయకపోయినా నేను డిలీట్ చేసేదాన్ని హాస్ని. ఎదుటి వాళ్ళ వీక్నెస్తో ఆడుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ప్రపంచంలోకెల్లా తనే మంచిదన్నట్లు చెప్పింది స్మిత. ఆమె మాటలకి షాక్గా చూస్తూ, నేను ఇదంతా విరాట్ గారికి చెప్తానేమోనన్న భయం లేదా అని అడిగింది హాస్ని. అదే కోల్గేట్ యాడ్ స్మైల్ మెయింటైన్ చేస్తున్న స్మిత, నువ్వు అలాంటి దానివి కావని నాకు తెలుసు హాస్ని, నువ్వు చాలా అమాయకురాలివి. అందుకే నిన్ను కొంచెం ఎడ్యుకేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వు అనవసరంగా ఇంటికి వెళ్ళి విరాట్ సార్ మీద గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఖచ్చితంగా నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. మళ్ళీ విరాట్ సార్తో కూడా అనిపించుకోవడం ఎందుకు చెప్పు అని అనింది స్మిత. స్మిత అంటున్న ప్రతి మాట హాస్ని మనసుపై చాలా ప్రభావం చూపాయి. నిజమే, నేను ఎప్పుడూ మెచ్యూర్డ్ గర్ల్గా బిహేవ్ చేయలేదు. విరాట్ గారికి ఏం కావాలో ఆయనకి ఏం ఇష్టమో ఇప్పటి వరకు నాకు తెలియదు. నిజంగా నాలాంటి వైఫ్ ఏ హస్బెండ్కి ఉండకూడదు అని బాధగా అనుకుంది హాస్ని. హాస్ని స్మితకి ఏమని సమాధానం చెప్తుంది? హాస్ని నిత్య గురించి విరాట్ని నిలదీస్తుందా? స్మిత చూపించిన వీడియో గురించి హాస్ని కీర్తితో చెప్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.